కిచెన్లో ఉన్న వంట గ్యాస్ సిలిండర్కు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సంబంధం ఉందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు మీ వంటగదిలోకి ప్రవేశించే పరిస్థితి వచ్చింది. హార్మోజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల భారత్లో 33 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ సరఫరా ప్రమాదంలో పడింది. చమురు ధరలు బ్యారెల్కి $100 పైగా చేరుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఎదురైంది. కానీ ఇంతకీ ఈ హార్మూజ్ జలసంధి అంటే ఏమిటి? అది మూసుకుపోతే భారత్కేమవుతుంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? మీ ఇంటికి గ్యాస్ సరిగ్గా వస్తోందా? ఈ వీడియోలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హార్మూజ్ జలసంధి అంటే ఏమిటో ముందు అర్థం చేసుకుందాం. ఇది ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉన్న ఒక ఇరుకైన సముద్ర మార్గం. దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. అంటే ఇరాన్ నుంచి ఒమన్ కనిపించేంత దూరం. ఇంత చిన్న మార్గానికి ప్రపంచంలో అంత ప్రాముఖ్యత ఎందుకుంచింది? ప్రపంచంలో రవాణా అయ్యే మొత్తం చమురులో 20% ఈ మార్గం గుండానే వెళుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు ఈ మార్గం ద్వారానే ప్రపంచానికి చేరుతుంది. ఇప్పుడొక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క చిన్న మార్గం మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరాలో 20% ఆగిపోతుంది. అంటే ప్రతిరోజు 2 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్కు అందదు. దీని ప్రభావం ప్రతి దేశం మీద పడుతుంది. కానీ భారత్ విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతి దేశం. మన దేశానికి అవసరమైన ముడి చమురులో 88% దిగుమతి చేసుకుంటాం. ఇందులో 40 నుంచి 50% హార్మూజ్ జలసంధి గుండానే వస్తుంది. కానీ అసలు పెద్ద సమస్య వంట గ్యాస్ అంటే ఎల్పీజీ విషయంలో ఉంది. మనకు అవసరమైన మొత్తం ఎల్పీజీలో 60% దిగుమతి చేసుకుంటాం. ఈ దిగుమతుల్లో 90% గల్ఫ్ దేశాల నుంచి హార్మూజ్ జలసంధి గుండానే వస్తాయి. అంటే సరళంగా చెప్పాలంటే మనం వాడే వంట గ్యాస్లో 55% హార్మూజ్ జలసంధి మీద ఆధారపడి ఉంది. సహజ వాయువు అంటే ఎల్ఎన్జీ విషయంలోనూ ఇదే పరిస్థితి. మనకు అవసరమైన ఎల్ఎన్జీలో 50% దిగుమతి చేసుకుంటాం. ఈ 50%ని 100% చేస్తే ఇందులో 53% హార్మూజ్ గుండానే వస్తుంది. ఇప్పుడు ఒక కీలక ప్రశ్న. హార్మూజ్ పూర్తిగా మూసుకుపోతే ఈ సరఫరా ఆగిపోతుందా? ప్రభుత్వం ఏం చేస్తోంది? హార్మూజ్ మూసుకుపోవడంతో భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 3 రంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటిది సరఫరా వైవిధ్యం. గతంలో మన చమురు దిగుమతుల్లో 55% హార్మూజ్ కాని మార్గాల నుంచి వచ్చేవి. ఇప్పుడు ఈ శాతం 70కి పెరిగింది. మనం ఇప్పుడు 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, లాటిన్ అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచాం. రష్యా నుంచి అదనంగా 3 కోట్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేశాం. అమెరికా ఇందుకు 30 రోజుల మినహాయింపిచ్చింది. ఎల్పీజీ విషయంలో అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా నుంచి అదనపు ఏర్పాట్లు చేసుకున్నాం. రెండవది ప్రాధాన్యత క్రమంలో మార్పు. ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. గృహాలకు ఎల్పీజీ సరఫరాకు 100% ప్రాధాన్యత ఇస్తాం. సిఎన్జీ రవాణాకు 100% సరఫరా ఉంటుంది. పారిశ్రామిక వినియోగం 80%కి తగ్గించారు. ఎరువుల ప్లాంట్లకు 70% తగ్గించారు. పట్టణాల్లో ఎల్పీజీ రీఫిల్ గ్యాప్ 21 నుంచి 25 రోజులకు, గ్రామాల్లో 45 రోజులకు పెంచారు. అంటే ఆన్లైన్లో బుకింగ్ చేసేటప్పుడు 25 రోజుల గ్యాప్ పూర్తయ్యే వరకు సిస్టమ్ బుకింగ్ అనుమతించడం లేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు. దీన్ని గ్రామాల్లో 45 రోజులకు పెంచారు. మూడవది స్వదేశీ ఉత్పత్తి పెంపు. రిఫైనరీలు దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచాయి. దాదాపు మొత్తం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి ఇప్పుడు గృహాలకే కేటాయిస్తున్నారు. కానీ ఇంతకీ మన అత్యవసర నిల్వలు ఎంత ఉన్నాయి? భారత్ వద్ద 5.3 లక్షల టన్నుల అత్యవసర పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ఇది 9.5 రోజుల చమురు అవసరానికి సరిపడా. చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ ఆర్థిక ప్రభావం ఏమిటి? చమురు ధరలు ప్రస్తుతం $101 వద్ద ఉన్నాయి. యుద్ధానికి ముందు 60 నుంచి $71 మధ్య ఉండేవి. ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం ప్రతి $10 పెరుగుదలకు ద్రవ్యోల్బణం 35 నుంచి 40 బేసిస్ పాయింట్లు, జీడీపీ వృద్ధి 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఫిబ్రవరిలో రీటైల్ ద్రవ్యోల్బణం 3.2%కి చేరుకుంది. ఇది 10 నెలల గరిష్టం. కమర్షియల్ ఎల్పీజీ సరఫరా 20%కి తగ్గించడంతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నాయి. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ వంటి నగరాల్లో రెస్టారెంట్లు మెనూలు మార్చుకుంటున్నాయి. బొగ్గుతో ఆధారిత తందూర్లు, ఇండక్షన్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ఓవెన్లు వాడేందుకు సిద్ధమవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ కూడా తలెత్తింది.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ అధికారిక ధర దాదాపు 1883 రూపాయలు ఉండగా బ్లాక్ మార్కెట్లో 2800 నుంచి 3000 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం 5 సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసి రెస్టారెంట్ల సమస్యలు వినేందుకు చర్యలు తీసుకుంది. ఇక వ్యవసాయ రంగంలోనూ ప్రభావం ఉంది. యూరియా ఉత్పత్తికి ఎల్ఎన్జీ అవసరం. ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న, హార్మూజ్లో చిక్కుకుపోయిన భారత నౌకలు, నావికులు ఏమయ్యారు? ప్రస్తుతం 28 భారత నౌకలు పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయాయి. వీటిలో 24 నౌకలు పశ్చిమ భాగంలో, ఆ 24 నౌకల్లో 677 మంది నావికులు, 4 నౌకలు తూర్పు భాగంలో, ఆ నౌకల్లో 101 మంది భారతీయ నావికులు ఉన్నారు. మొత్తం 778 మంది భారతీయ నావికులు ప్రమాదంలో ఉన్నారు. కానీ శుభవార్త ఏమిటంటే ఇరాన్ మరో 2 భారత గ్యాస్ ట్యాంకర్లకు అనుమతిచ్చింది. షివాలిక్ అనే ట్యాంకర్ ఇప్పటికే హార్మూజ్ జలసంధిని దాటింది. ఇది ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి భారత్ వస్తోంది. దీనికి భారత నేవీ ఎస్కాట్ కూడా అందించింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. ఇంకో విషయం, ఇరాన్లో దాదాపు 9000 మంది భారతీయులు ఉన్నారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి మూసుకుపోవడం భారత్కు పెద్ద సవాలే. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గృహాలకు వంట గ్యాస్ సరఫరా నిలిచిపోదు. ధరలు పెరగచ్చు, కానీ సరఫరా ఆగదు. ఈ సంక్షోభం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటుంది. ఏ ఒక్క మార్గం మీద, ఏ ఒక్క సరఫరాదారు మీద ఆధారపడడం ప్రమాదకరం. అందుకే ప్రభుత్వం ఇప్పుడు 40 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. రానున్న రోజుల్లో ఇతర ఇంధనాల వైపు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. మీరు ఈ వీడియోలో నూతనంగా ఏమైనా నేర్చుకున్నారా? మీకు ఏ ప్రశ్నలు ఉన్నాయి? కామెంట్లో తెలియచేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.